Hello traders, welcome to our simple Telugu binary trading channel. So guys, ఈ charts ఓపెన్ చేసి ఉంటాను. Let's jump into our today's analysis. Euro USD మనం చూసుకుంటే మార్కెట్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్, హైయర్ హైస్ హైయర్ లోస్. కరెంట్లీ మార్కెట్ ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేస్తుంది దీని తర్వాత, బట్ మనం ఇది అప్పుడే డౌన్ ట్రెండ్ కింద కన్ఫర్మ్ చేయలేం. సో లెట్స్ వెయిట్. కరెంట్లీ స్టిల్ మార్కెట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే, యూఎస్డి జేపీవై. ఓ ఓకే, ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. జీపీపీ యూఎస్డి, ఓకే, జీపీపీ యూఎస్డిలో ఇఫ్ యూ కెన్ సి మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, జీపీపీ జేపీవైలో జీపీపీ జేపీవైలో కూడా ఐ థింక్ వీ కెన్ డ్రా ఏ సపోర్ట్, బట్ ఇట్స్ బీన్ బ్రోకెన్, సో ఐ వోంట్ కన్సిడర్ ఇట్. వావ్, యూరో జీబీపీ మార్కెట్ సీమ్స్ టు బీ ఇన్ క్లియర్ అప్ ట్రెండ్ అండ్ మనం ఒక రీసెంట్ సపోర్ట్ కన్సిడర్ చేద్దాం. ఇలా తీసుకున్న మనకి మల్టిపుల్ టచెస్ లేవు కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్ కాదు గైస్. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆఫ్. అండ్ ఏయుడిఎస్టీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్, మనకి ఏమైనా పవర్ఫుల్. ఓకే గైస్, వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ resistance, so I think okay we can go for a sell trade. Okay, నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను గైస్. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇది మార్కెట్ స్వింగ్ హై అండ్ ఇది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్తో ఐ వెంట్ ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఈ లెవెల్ నుంచి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ గోనా హ్యాపన్. సో ఇన్ మీన్ టైమ్ మనం నెక్స్ట్ లెవెల్స్ కూడా డ్రా చేసి ఉంచుకోవడం బెటర్. సో ఇది మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ లెవెల్ అవుతుంది అండ్ మళ్ళీ ఇది కూడా ఒక స్ట్రాంగ్ లెవెల్ అవుతుంది. సో లెట్స్ సీ. ఆల్ రైట్ గైస్, వి వన్ ట్రేడ్. సో వెరీ సింపుల్, నేను ఇది మీరు ఇక్కడ చూసారు, దిస్ ఈస్ రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో నేను రెసిస్టెన్స్ లైన్ సింపుల్గా సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను అండ్ వి వన్ ఆర్ ట్రేడ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. I'll delete the previous levels. యూరో యూఎస్టీ. ఓకే, యూరో యూఎస్టీ చూడండి, మనకి ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది, కరెక్ట్? ఓకే, అండ్ మార్కెట్ కూడా అప్ ట్రెండ్. సో I think we can look for buys, but we need a solid confirmation. Let's wait. Okay guys, మనకి జీపీపీ జేపీవైలో కూడా we have a good resistance, recent resistance. So maybe I'll go for a sell trade from here. నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను జీపీపీ జేపీవైలో, ఎందుకంటే ఈ రీసెంట్ రెసిస్టెన్స్ నుంచి ఐమ్ ఎక్స్పెక్టింగ్ సెల్లర్స్ టు ఎంటర్. సో అందుకే నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. యూరోఎస్టీ చూసారా ఇక్కడ సపోర్ట్ ఎన్నిసార్లు వర్క్ చేసిందో. సో మనం కొద్దిగా లేట్ అయ్యాం, లేదంటే ఇక్కడే మనం పైకి వెళ్ళే వాళ్ళం ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ నుంచి, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ క్యాండిల్ క్లోజింగ్. సింపుల్, నేను ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ చూశాను అండ్ ఐ టుక్ ఏ సింపుల్ సెల్ ట్రేడ్. And as of now we are in a deep win. Alright guys, we won our trade. సో ఎందుకు తీసుకున్నాను ఇక్కడ చూడండి, దీని ఒక జోన్లో డ్రా చేసుకుందాం మనం. ఓకే, ఇఫ్ యూ సీ మార్కెట్ అనేది జోన్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద రెస్పెక్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ కింద రెస్పెక్ట్ చేసింది. సో ఐ టుక్ అగైన్ వన్ మోర్ సెల్ ట్రేడ్, అంతే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి.
ప్రీవియస్ ట్రేడ్ కూడా రెసిస్టెన్స్, ఈ ట్రేడ్ కూడా రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ఎందుకంటే నౌ మార్కెట్ ఈస్ ట్రయింగ్ టు షిఫ్ట్ ఇట్స్ ట్రెండ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ హైయర్ హైస్ హైయర్ లోస్ రైట్. ప్రస్తుతానికి ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేస్తుంది, మళ్ళీ లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది, నాట్ హైయర్ హై, లోవర్ హై క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ లోవర్ లోని ఒకవేళ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ ఫర్ డౌన్ ట్రెండ్ అని అర్థం. ఆల్రెడీ లోవర్లో బ్రేక్ అయిపోయింది గైస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ విల్ గో డౌన్ సైడ్. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అప్పుడు, లెట్స్ ఇఫ్ వీ లాక్ దిస్ యాజ్ ఎ రీసెంట్ సపోర్ట్, మేబీ ఈ క్యాండిల్ కొద్దిగా నేను ముందే లెవెల్ డ్రా చేసి ఉంటే ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే రీసెంట్ సపోర్ట్ నుంచి మనకి బయస్ వస్తారు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మళ్ళీ టచ్ చేసిన గో ఫర్ ఎ బై ట్రేడ్, బట్ ఎనీవే వీ మిస్ దట్ ఆపర్చునిటీ. సో లెట్స్ వెయిట్ ఫర్ అదర్ వన్. ఓకే, ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సో ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుంది గైస్. ఇక్కడ సేమ్ హియర్, లోవర్ లోస్, లోవర్ హైస్. సో మార్కెట్ ఈస్ షిఫ్టింగ్ టు డౌన్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ కూడా మనం రీసెంట్ సపోర్ట్ తీసుకొని, ఇది రీసెంట్ సపోర్ట్ నాకు. సో ఈ లెవెల్ దగ్గర కూడా బాగానే ఉంది బక్స్ ఎస్ఎన్ఎస్ అన్న. సో ఈ లెవెల్ కనుక మార్కెట్ వస్తే ఐ లుక్ ఫర్ బైస్. టచ్ చేయాలి, టచ్ చేస్తే నేను గో ఫర్ బై ట్రేడ్, ఎల్స్ నో. ఓకే, యూరో యూఎస్టీ స్ట్రాంగ్ సెల్లర్స్ గైస్, స్ట్రాంగ్ సెల్లర్స్. విల్ వెయిట్, ఎందుకంటే ఇక్కడ నేను బైక్ వెళ్ళొచ్చు, బట్ నేను ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ చూసి ఐమ్ నాట్ గోయింగ్ ఫర్ అగేన్స్ట్ దెమ్. ఓకే, ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు బ్రేక్ ఎనీ లెవెల్. అందుకే నేను యూరో యూఎస్టీలో బైక్ వెళ్ళలేదు, దో ఇట్స్ ఎ గుడ్ లెవెల్, బట్ ఐ డెంట్ గో. హోల్డ్ ఆన్ గైస్. ఓకే, మనకి ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన గో ఫర్ ఏ. ఓకే, ఇప్పటికి దట్స్ ఎ డోజీ. ఇక్కడైతే బయర్స్ వచ్చారు. ఐ థింక్ ఇట్స్ ఫైన్ టు ఎంటర్ హియర్. ఓకే, ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్ గైస్. ఎగ్జాక్ట్గా మనం సపోర్ట్ లెవెల్ దగ్గరే తీసుకున్నాం. సో లెట్స్ సీ. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్, బ్యాక్ టు బ్యాక్ 3 wins. సో ఇక్కడ నుంచి నేను ఎందుకు తీసుకున్నాను, ఇది ఒక ఎస్ఎన్ఆర్లో ఉందని మీకు ముందే చెప్పాను. సో ఐ అగైన్ వెంట్ ఫర్ సింపుల్ బైసి. సపోర్ట్ దగ్గర బైక్ వెళ్ళాను, ఇందాక ప్రీవియస్ ఫస్ట్ 2 ట్రేడ్స్ రెసిస్టెన్స్ దగ్గర సెల్కి వెళ్ళాను గైస్. ఇంతకన్నా ఇక్కడ ఏం లేదు. ఐ సింప్లీ యూస్డ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాజిక్ ఫర్ టుడే. ఆల్రైట్ గైస్, we won back to back 3 trades. So I'll end the video here, and that's all for today. నాకు మార్నింగ్ కుదరలేదు, సో I did the video now. అండ్ గైస్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ ఎవరైనా కంటెంట్ లైక్ చేస్తే ప్లీజ్ లైక్ ద వీడియో. మన ట్రేడింగ్ కమ్యూనిటీలో బైనరీ తెలుగు ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ అక్రాస్ సో దట్ వీ రీచ్ అవుట్ టు ది వైడర్ ఆడియన్స్. ఆల్రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. We'll see you on Monday. Have a good day guys. Take care. Bye bye.